ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్, నేనెక్కడున్నాను? బార్లో బీర్ తాగుతున్నావు, నేనేమో క్యాబరే డాన్స్ చేస్తున్నాను. కోడితే కోమాలోకి వెళ్ళిపోతావు. బెడ్ మీదే ఉన్నావు. ఇది హాస్పిటల్ అని తెలియట్లేదా? నేను ఇక్కడికి ఎలా వచ్చాను? పోయే కాలం వచ్చి పాయిజన్ తాగితే వచ్చి చచ్చావు. చచ్చానా? నీ కర్మగాలి చావలేదురే, బతికే చచ్చావు. అయినా ప్రేమించిన అమ్మాయి దూరం అయితే ప్రాణం తీసుకుంటారా? అయినా శంకర్ దాదా ఎంబీబీఎస్ లో మెగాస్టార్ గారు ఏం చెప్పారు? ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్ అన్నారు. నిన్ను అనవసరంగా బతికించాను రా. బాస్ ఏం చెప్పాడంటే, ప్రేమ అనేది లైఫ్ లో చిన్న పార్టీ గాని ప్రేమే లైఫ్ కాదు. ఆ మాత్రం దానికి అమ్మాయిల కోసం ప్రాణాలు తీసుకోవడం లేదా ఆ అమ్మాయి ప్రాణాలు తీయటం నేరం, క్షమించరాని నేరం అని చెప్పారా. డైలాగ్ బాగా చెప్పాను కదా. యాక్టర్ అవ్వాల్సిన వాడిని డాక్టర్ని అయిపోయాను. ఎనీవే బాధపడకు. నిన్ను బతికించడమే కాదు, నీ ప్రేమను కూడా బతికించబోతున్నాను తెలుసా? నా ప్రేమనా? అవునరా, నువ్వు ప్రేమించిన అమ్మాయిని తీసుకొచ్చి నీ పెళ్లి జరిపిస్తాను. ఆ అమ్మాయి ఇక్కడికి ఎందుకు వస్తుంది? తీసుకురావాల్సిన వాళ్ళు వెళ్ళారు, తీసుకొస్తారు కాబట్టి వస్తుంది. ఎవరెళ్ళారు? మీ ఓనర్ శంకర్ని పిలిపించా. ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చారు? నీకోసమే వచ్చాడు. నీ బాధ తెలుసుకున్నాడు. నువ్వు ప్రేమించిన అమ్మాయిని తీసుకురావడానికి వెళ్ళాడు. అసలు మీరు ఆయనకి ఏం చెప్పి పంపించారు? నేనేం చెప్తాను? మీ డ్రైవర్ ఎవరో అమ్మాయిని ప్రేమించాడంట, ఆ అమ్మాయికి వాళ్ళ పెళ్ళంట. ఆ పెళ్లిలో పాయసం పెడుతుంటే వీడు పాయిజన్ తీసుకున్నాడని చెప్పాను. అసలు నా లవ్ గురించి మీకెవరు చెప్పారు? ఏంటి బుర్ర పాడైందా నీకు? నువ్వే కదరా నీ లవ్ మ్యాటర్ చెప్పి స్పృహ తప్పి పడిపోయావు. మీరు కంగారులో కరెక్ట్గా వినుండరు. నేను ప్రేమించానని చెప్పాను, కానీ ఆ అమ్మాయి నన్ను ప్రేమించింది, తనకు ఆ పెళ్లి ఇష్టం లేదని నేను మీకు చెప్పలేదే. ఎవరు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.